అందరికీ సాయిరమండి. ఈరోజు కార్తీక పురాణం 19వ రోజు పారాయణ ఆలకిద్దామండి. జ్ఞాన సిద్ధకృత హరిస్తవము అంటే ముందు అధ్యాయంలో అంగీరసముని చాతుర్మాస్య వ్రత మహిమ ఎంత గొప్పదో చెప్పటానికి హరినారద సంవాదము అని చెప్తూ నారద మహాముని ముల్లోకాలు తిరుగుతూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆయనతో, నారదా, అందరూ కుశలమా? భూమి మీద అందరూ ధర్మాలు పాటిస్తున్నారా అని అడిగినప్పుడు నారద మహాముని చెప్పిన మాటలు విని విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి ఎక్కి లక్ష్మీదేవితో సహా భూమి మీదకు వచ్చి భూమి మీద అంతా సంచారం చేస్తూ నైమిసారణ్యంలో ఉన్న మునుల దగ్గరకు వస్తే వాళ్ళు విష్ణుమూర్తిని చూసి పాదాలకు నమస్కారం చేసి ఇలా అడుగుతున్నారు. అలా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుల మధ్య జరిగిన మాటలే జ్ఞాన సిద్ధకృత హరిస్తవము. ఇప్పుడు ఈ 19వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. జ్ఞానసిద్ధులు ఇలా ప్రార్థిస్తున్నారు. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను గుహ్యమైనవానిగాను నిశ్చలునిగాను అద్వితీయునిగాను తెలుసుకొంచున్నారు. చంద్రుడు, సూర్యుడు, శివుడు, బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాము. మాటలతో చెప్పలేము. శివునిచే పూజింపబడిన పాదపద్మాలు కలవాడవు. సంసార భయమును తీసివేయు సమర్థుడవు. జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యం పూజింపబడువాడవు. చరాచర ప్రాణులతే స్తుతింపబడువాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్నభూతములు కూడా నీ లీలలే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా, మీరు పరము కంటే పరుడవు. నీవే ఈశ్వరుడవు. ఈ చరాచర రూపమైన ప్రపంచమంతా భూమికి కారణమైన మాయతో కూడా నీ యందు కనపడుతోంది. త్రాడునందు త్రాడుని పాము అనుకుంటున్నాం, పూలమాల అని కూడా అనుకుంటున్నాం. ఓ కృష్ణ, నీవది మధ్యాంతములందు ప్రపంచమంతటా ఉన్నావు. భక్ష్యం, భోజ్య, చోష్య, రూప ఈ 4 విధాల రూపాల్లోనూ నీవే. యజ్ఞస్వరూపుడవు నీవే. నీ సంబంధియు పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపము నీవే. ఈ జగము వెన్నెల యందు సముద్రం వలె కనిపిస్తోంది. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞానస్వరూపుడవు. సమస్తానికి నీవే ఆధారం. సమస్త పురాణాల సారము నీవే. నీ వలననే సమస్తము పుడుతుంది. నీయందే లయమైపోతుంది. నీవు ప్రాణుల హృదయమందున్నావు. ఆత్మస్వరూపుడవు. అఖిల వంద్యుడవు. మనస్సు చేత చూడడం సాధ్యం కాని మాకు మాంసం మొదలైన ఈ నేత్రాలతో చూడడం ఎలాగా అవుతుంది? ఓ కృష్ణ, నీకు నమస్కారము. ఓ ఈశ్వర, నీకు నమస్కారము. ఓ నారాయణ, నీకు నమస్కారము. మమ్మల్ని ధన్యుల్ని చేయి. మీ దర్శన ఫలాన్ని వరంగా అనుకుంటున్నాము. ఓ పరమపురుష, నీకు మాటిమాటికి నమస్కారము. మమ్మల్ని నిరంతరము పరిపాలించు. నీకు నమస్కారము. సమస్త లోకాలందు పూజించదగిన నీకు మ్రొక్కుతున్నాము. ఇందువలన మా జన్మ సఫలం అవుతుంది. నీకే కొరత ఉండదు. నీ జ్ఞానానికి లోపం ఉండదు కదా స్వామి. నీవు దాతవు, కృపా సముద్రుడవు. మేము సంసార సముద్రంలో దుఃఖిస్తున్నాము. కాబట్టి సంసార సముద్రం నింపడున్న మమ్మల్ని రక్షించు. శుద్ధచరిత ముకుంద, దుఃఖితులమైన మమ్మల్ని రక్షించు. త్రిలోకనాథ నమస్కారము. త్రిలోకవాసి నమస్కారము. అనంత ఆదికారణ పరమాత్మ నమస్కారము. పరమాత్మ రూపుడవు. పరమహంసపతివి. పూర్ణాత్ముడవు. గుణాతీతుడవు. గురుడవు. కృపావంతుడవు. కృష్ణా, నీకు నమస్కారము. నిత్యానంద, స్వర్గమోక్షప్రదుడవు. భేదరహితుడవు. తేజోరూపుడవు. సాధుహృదయ పద్మాల్లో నివాసం ఉంటావు. ఆత్మరూపుడవు. దేవేశుడవైన కృష్ణ, నీకు నమస్కారము. పంచాన్ని పుట్టించి పోషించి హరించువాడా, నీకు నమస్కారము. వైకుంఠ నిలయ, వ్యాసుడు మొదలైన మునుల చేత కొనియాడబడు పాదాలు కలవాడా, నీకు నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారం చేసి నీ పాదభక్తిను పడవచేత సంసార సముద్రాన్ని దాటి తేజోమయమైన నీ రూపాన్ని చూస్తారు. అనేక బోధల చేత, తర్కవాక్యాల చేత, పురాణాల చేత, శాస్త్రాల చేత, నీతుల చేత కూడా మనుషులు నిన్ను చూడలేరు. నీ పాదభక్తి అనే కాటుకను ధరించి నీ రూపాన్ని చూసి దానినే ఆత్మగా భావించి తరిస్తారు. గజేంద్రుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, విభీషణుడు, ఉద్ధవుడు మొదలైన ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి, నీకు నమస్కారము. నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకాలు నశిస్తాయి. ఆశ్చర్యము, ఒక్కమారు నీ నామ సంకీర్తన చేస్తే నీ పాదాల సన్నిధికి చేరుకుంటాము.
కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, దేవ, మహేష, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, నీకు వందనాలు. ఓ కృపానిధి, మమ్మల్ని రక్షించు. ఇలా స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుల్ని భగవంతుడు చిరునవ్వుతో చూసి, ఓ జ్ఞానసిద్ధులారా, మీ స్తోత్రాలకు సంతోషించాను. నా మనస్సుని మీ స్తోత్రాలతో ప్రసన్నమైంది. వరమిస్తాను, కోరుకోండి అని విష్ణుమూర్తి పలికాడు. జ్ఞానసిద్ధులిలా అడుగుతున్నారు, గోవిందా, మా యందు దయవుంచి నీ దగ్గరికి చేర్చుకో. ఇంతకంటే వేరు వరము మాకు వద్దు అని అడిగారు. అప్పుడు భగవంతుడు ఇలా అంటున్నాడు, ఓ జ్ఞానసిద్ధులారా, మీరు కోరినట్లు అవుతుంది, కానీ ఇంకొక మాట చెప్తాను వినండి. లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై కూడా ఉన్నారు. వారి పాపాలు నశించి వారికి ముక్తి కలిగే ఉపాయాన్ని చెప్తాను వినండి. ఓ మునీంద్రులారా, మీరందరూ వినండి. నే చెప్పేడి మాటలు ప్రాణులకు సుఖదాయకంగా ఉంటాయి. నేను ఆషాఢమాసంలో శుక్లపక్ష దశమి నాడు లక్ష్మీదేవితో కూడా సముద్రమందు నిద్రిస్తాను కదా. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొంటాను. కాబట్టి నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 మాసాలు శక్తివంచన చేయక వ్రతాలు చేసేవారికి పాపాలు నశిస్తాయి, నా సన్నిధి కలుగుతుంది. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 మాసాలు వ్రతం ఆచరించనివాడు, అంటే చేయనివాడు నరకమందు ఉంటాడు. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద భక్తివంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతాన్ని చేయండి. ఇంకా అనేక మాటలతో పనేముంది. ఎవ్వరు మూఢులై ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయరో వారు బ్రహ్మహత్యా ఫలాన్ని పొందుతారు. నాకు నిద్రగాని, లాభంగాని, శుభంగాని అలాంటివేమీ లేవు. ఈ నిద్రకు భయపడి నేను పాలసముద్రంలో శయనించడం లేదు. నా భక్తి గల వారెవరో, భక్తి లేని వారెవరో పరీక్షించి చూద్దామని నిద్రను వంకపెట్టుకుని శయనిస్తున్నాను. కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయువారు పాపాల నుండి ముక్తులవుతారు, నాకు ఇష్టులగుతారు. ఇచే చేయబడిన ఈ స్తోత్రాన్ని నిత్యము త్రికాలాల్లోనూ ఎవరు పఠిస్తారో వారు భక్తి స్థిరమై అంత్యంలో నా లోకాన్ని చేరి సుఖిస్తారు. హరి ఇట్లు చెప్పి లక్ష్మీదేవితో కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రమందు నిద్రించడం కొరకు వెళ్లి ఆదిశేషుని తల్పమందు శయనించాడు. రసమహామును ఇంకా ఇలా చెప్తున్నాడు, ఓ పుణ్యపురుష, నీవడిగిన ప్రశ్నకు సమాధానమే ఈ చాతుర్మాస్య వ్రతము. ఈ చాతుర్మాస్య వ్రతము సర్వఫలప్రదము, అన్ని వ్రతాల్లోకి ఉత్తమోత్తమము. పాపవంతులు గాని, దుర్మాత్ములు కాని, సాధువులు కాని ఎవరైనను ఈ చాతుర్మాస్య వ్రతాన్ని 4 నెలలు చెయ్యాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరూ ఈ వ్రతాన్ని విష్ణు ప్రీతి కొరకై చెయ్యాలి. చాతుర్మాస్య వ్రతాన్ని పుణ్యస్త్రీ గాని, విధవ గాని, శ్రమని కాని, లేక సన్యాసిని గాని తప్పక చెయ్యాలి. మోహము చేత చాతుర్మాస్య వ్రతాన్ని చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాతకాన్ని పొందుతారు. మనోవాక్కాయములను శుద్ధము చేసుకుని చాతుర్మాస్య వ్రతాన్ని చేసి హరిని పూజించువాడు ధన్యుడగుతాడు. చాతుర్మాస్య వ్రతాన్ని చెయ్యని వారు 1,000,000 జన్మాల్లో కళ్ళు త్రాగువాడు పొందుడు ఫలితాన్ని పొందుతారు. సందేహం లేదు. పరమాత్మ తృప్తికై చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించిన వాళ్లు గోహత్య చేసిన ఫలితాన్ని కూడా పొందుతారు. ఈ ప్రకారంగా వీలు చేసుకుని ఏ విధంగా అయినా చతుర్మాస్య వ్రతాన్ని ఆచరించువాడు 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొంది అంతమందు విష్ణులోకాన్ని చేరుతారు. ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పిన మాటలు విన్న జ్ఞానసిద్ధులు చాతుర్మాస్య వ్రతాన్ని చేసి వైకుంఠంలో నివాసమున్నారు. కార్తీక పురాణము 19వ అధ్యాయం సమాప్తము. జై సాయిరాం.